ఇది కూడా కొంచెం ఇష్టం కొంచెం కష్టం పుస్తకంలోని వ్యాసం. పేరు ముద్దుగారే యశోద. మా పిన్ని కూతురు శైలజ ఫోన్ చేసింది. దాని కూతురు స్మిత గృహప్రవేశం. రాకపోతే నా మీద ఒట్టే అంది. అది నాకు చాలా దగ్గర బంధువు. అంతకు మించిన స్నేహం కూడా ఉంది మా మధ్య. అదీ కాక స్మిత కూడా అమ్మ అమ్మ అంటూ ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. దాని కొడుకు పుట్టి 3 ఏళ్ళైనా నేను చూడనేలేదు. ఏ విధంగా ఆలోచించినా తప్పకుండా వెళ్ళాల్సిన వేడుక. కాకపోతే వాళ్ళ ఇల్లు ఎక్కడో గచ్చిబౌలి దాటిన తర్వాత. ముహూర్తం తెల్లవారుజామున 4ంటికి. ముహూర్తం టైంకి ఆ వేళప్పుడు అంత దూరం వెళ్ళడం అసంభవం. రాత్రే వెళ్ళి పడుకుందామంటే కొత్త ఇల్లు. వాళ్ళంతా బెంగుళూరు నుంచి వచ్చారు. హోటల్లో రూము తీసుకుని ఉంటున్నారు. మరి మేము వెళితే ఇబ్బంది అవుతుంది. అన్ని విధాలా ఆలోచించి తెల్లవారాక వెళ్ళి సత్యనారాయణ వ్రతం చూసి భోజనాలు చేసి వద్దాం అనుకున్నాం. మర్నాడు ఫంక్షన్ అనగా శైలజ ఫోన్ చేసింది. ఆ ఇంటికి దగ్గరలోనే గెస్ట్ హౌస్లో రూములు బుక్ చేశారట. సాయంత్రం చీకటి పడకుండానే వచ్చాయి. అక్కడే డిన్నర్ కూడా. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేశాం. మన వాళ్ళు అంతా వస్తున్నారు. చాలా రోజులైంది అందరం కలిసి. సరదాగా కాలక్షేపం చేద్దాం అని చెప్పింది. మాకు సరదా వేసింది. వెంటనే పెట్టె సర్దుకుని బయలుదేరి వెళ్ళాం. ఆ గెస్ట్ హౌస్ చాలా బాగుంది. ఎవరో ఎన్ఆర్ఐలు కట్టించి అద్దెకిచ్చారట. రూమ్ రెంట్ కూడా రీజనబుల్గా బాగానే ఉంది. ఒక్కో రూము 1500. శైలజ స్మిత ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. వాళ్ళు కొన్న సామాన్లన్నీ చూపించారు. స్మితకి ఒక్కతే ఆడబడుచు. ఆ అమ్మాయి కోసం చిన్న వెండి బిందె కొన్నారు. దగ్గర బంధువులందరికీ మైసూర్ క్రేప్ చీరలు, మిగిలిన పేరెంటాలకు వెండి దీపాలు. ఇక వాళ్ళ సొంతానికి కొనుక్కున్న బట్టలైతే చెప్పనక్కర్లేదు. అన్నీ డిజైనర్ శారీస్. శైలజ వాళ్ళది కలిగిన వ్యవహారం. దాని భర్త ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్. శైలజ మ్యాథ్స్ లెక్చరర్. కేసెట్ స్టూడెంట్స్కి కోచింగ్ క్లాసులు నడుపుతుంది. ఉదయం సాయంత్రం బ్యాచ్లుగా వస్తూనే ఉంటారు స్టూడెంట్స్. దానికి 2 కూతుళ్ళు. పెద్దది లహరి, అమెరికాలో సెటిల్ అయిపోయింది. రెండోది స్మిత, అది దాని భర్త. ఇద్దరూ బెంగుళూరు ఐఐఎంలో చదివారు. ఇద్దరికీ చాలా మంచి జీతాలు. బెంగుళూరులో ఒక ఫ్లాటు, ఒక డూప్లెక్స్ ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ అత్తవారు ఆ ఊరే. ఆవిడ గైనకాలజిస్టు, మామగారు జనరల్ సర్జను. హైదరాబాద్ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతోంది. ప్రాపర్టీ ఉంటే మంచిదని డీలక్స్ ఫ్లాట్ కొన్నారు. 2000 చదరపు అడుగుల ఇల్లుట. హంగులు ఆర్భాటాలు అన్నీ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. అన్నీ కలిపి 1 కోటి దాటింది అమ్మ అని చెప్పింది స్మిత సంతోషంగా. దాని కొడుకు అఖిల్కి 3వ ఏడు. 2 కళ్ళు చాలా చూడ్డానికి అన్నట్టుంటాడు. ఆ వయసుకే బోలెడన్ని మాటలు వచ్చేశాయి. పాటలు వచ్చు. నీ పేరేమిట్రా అంటే అఖిల్ అని చెప్పాడు. అమ్మ పేరు జిమిత, నాన్న పేరు భరతవాజ్. వాళ్ళు బెంగుళూరులో యలహంత దగ్గర ఉంటారట. వాడికి బందారు దుంతల కూల, ఒత్తిపప్పు, ఐచుకీము ఇష్టంట. సినిమాలు చూస్తాట. పాటలు కూడా వచ్చుట. పాడరా అంటే వెంటనే రెడీ అయిపోయి పాడేశాడు. దీల 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 మన చాగలేదులా అని మగధీరలో పాట పాడేశాడు. ఇంకోటి పాడరా అంటే వెంటనే తయారైపోయాడు. చూయొద్దంతున్నా చూస్తూనే ఉన్నా అని పోకిరి పాట పాడేశాడు. వాడి ఆటపాటలతో మైమరిచిపోయాం. నవ్వలేక సతమతం అయిపోయాం. అందరూ వాడిని వాగించటమే. మర్నాడు ఫంక్షన్ చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు. లంచ్ కూడా గ్రాండ్గా ఉంది. భోజనాలు అయ్యాక ప్రయాణం అయ్యాం. స్మిత, ఈసారైనా మా ఇంటికి వచ్చే పూట ఉండి వెళ్ళవే అంటే సాయంత్రం ఫ్లైట్కే వెళ్ళాలి అమ్మ. అతి కష్టం మీద 2 రోజులు సెలవు దొరికింది అంది. అవునే అక్కయ్య, లక్షల సంపాదనలన్న పేరే కానీ ప్రాణానికి సుఖం లేదు. పొద్దున వెళితే రాత్రి రావడం అంది శైలజ. అఖిల్ గాడు అక్కడే ఉన్నాడు. వాడిని ఎత్తుకున్నాను. కొత్త లేదు వెధవాయికి. అఖిల్, నువ్వు నా దగ్గర ఉండిపోరాదుట్రా అని అడిగాను. ఉంత. మళ్ళీ మీ ఊళ్ళో కెచ్చుందా? చక్రాల లాంటి కళ్ళు పెద్దవి చేసి ముద్దుగా అమాయకంగా అడిగేశాడు. కలుక్కుమంది నా మనసు. అదేమిట్రా నాన్న, నీకు క్రష్ ఎందుకురా? మా ఇల్లుందిగా అంటే నవ్వేశాడు. ఇంటిలో ఉంచాలా ఏంటి? కెచ్చులో ఉండాలి. అదైపోయాక మమ్మీ వచ్చేదాకా ఇంకో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నాడు. ఏమిటే స్మిత ఇది అంటే,
ఏం చేయమంటావు అమ్మ, ఓసారి ఆఫీస్కి వెళ్ళాక ఎప్పుడు వస్తామో నాకే తెలియదు. క్రష్ వాళ్ళేమో టెన్షన్గా 6ంటికి మూసేస్తారు. పక్కనే మాకు తెలిసిన వాళ్ళ ఇల్లుంది. 6 లోపల నేను రాకపోతే క్రష్ ఆయా అక్కడ దిగబెట్టేస్తుంది. నేను అక్కడికి వెళ్ళి ఇంటికి తీసుకొస్తా అంది స్మిత. ఎంత? ఇంకో 6 నెలలు పోతే ప్లే స్కూల్లో వేసేస్తాం. స్కూల్ అయిపోగానే ఏ గిటార్ క్లాసుకో పంపిస్తే సరిపోతుంది. ఏం చేస్తాం మరి, మాకేమో తీరి చావదు. ఓపిక ఉన్నప్పుడే 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా అంది శైలజ. ఇదంతా ఎవరి కోసం అమ్మ? వాడి ఫ్యూచర్ కోసమే కదా అంది స్మిత. ఎవరడిగారో పాడమని అఖిల్ పాడుతున్నాడు. ముద్దుగాలే యచోద. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను మరి, మీ పొత్తూరి విజయలక్ష్మి.